రేయ్ పరిగెత్తుకో, నెమ్మదిగా వెళ్ళు. ఐడియా ఇస్తావా? ముఖం చూడు, ముఖం. నా చెల్లెడి కోసమే కాదు, ఊర్లో ఏ అమ్మాయితో ఇలా ప్రవర్తించినా నేను వచ్చేవాణ్ణి. మీరు నచ్చలేదని చెప్తే పదే పదే వెళ్లి ఆ అమ్మాయికి ఎందుకని మీ మొహాన్ని చూపిస్తూ ఉన్నారు? నచ్చే విధంగా ఏదో ఒక పని చేయండిరా. నచ్చింది నచ్చలేదనేది మన మొహం చూసి కాదురా, మనం నడుచుకునే విధానాన్ని బట్టి. బాగుండేవాడివి, స్నేహం సరిలేదు, సగం పిచ్చోని చేశారు. పూర్తిగా పిచ్చివాడవయ్యాక నీ చేతికి కత్తితో గడ్డపార ఇచ్చి పంపిస్తారు, నువ్వు వెళ్తావు. అలాగని వదిలిపెట్టలేం కదరా. నాకు నా చెల్లెలు ముఖ్యం, తనకంటే నువ్వే నాకు ముఖ్యంరా, చాలా ముఖ్యం. రక్షణగా ఉండాల్సిన మనమే వాళ్ళని హింసిస్తూ ఉంటే పాపం వాళ్ళేం చేయగలరా? ఆడవాళ్ళను గౌరవించాలి. వాళ్ళు మనల్ని గౌరవించాలంటే మనం మగాళ్ళమని చెప్పుకోవడానికి అర్థం లేదురా. జీవించేది ఒక్కసారేరా, నలుగురికి ఉపయోగపడేలా జీవించాలి. ఒక మనిషి చనిపోయాడంటే తన శ్వాస ఆగిపోయిన తర్వాత కాదురా, తన గురించిన చివరి జ్ఞాపకం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిపోయినప్పుడు. తర్వాత తరం కూడా మనల్ని గుర్తుంచుకోవాలరా. దానికి ఏదో ఒకటి చెయ్యాలి. తాగి తందనాలడ్డం కాదురా. చాలా బాధగా ఉందిరా. ఇలా చూడు, నువ్వు నాతో ఏమనుకుని కలిసావో నాకేం తెలీదురా. నేను నిన్ను నిజంగా అభిమానించానురా. ఒక తప్పుని సరిచేసుకోవాలనుకుంటే సరిచేసుకోవచ్చు. నేను చెప్పేది వింటావా? వింటావా? ఇది చాలరా, రా. వేరే కదరా స్నేహితులు. ఎరా, మీ స్నేహితుడికి ఒక సమస్య అంటే రెండు వైపులా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఐడియా ఇచ్చి వాడిని ఆ సమస్య నుంచి బయటికి లాగాలి. దాన్నే అంటారా స్నేహమని. ఇది దొంగ స్నేహం సింగం. వాడు వీడు ఫ్రీగా వచ్చే మందుకు బిర్యానీకి శవాల ముందు డ్యాన్స్ చేసేవాళ్ళు. ఇక్కడ మధ్యలో ఉన్నాడు చూడు, ఈడే వాడిని ఎంకరేజ్ చేసింది. ఇటువంటి సమస్యలో నీ చెల్లెలు గనక ఉంటే నువ్వు ఇలాగే చేస్తావంట్రా? ఇలా ఆడవాళ్ల వెంటపడి వాళ్ళని హింసించి వాళ్ల ప్రేమని దక్కించుకోలేక ప్రతి ఒక్కరూ చనిపోతూ ఉన్నారు, ఇంకా పోతూనే ఉన్నాయి. వాళ్ళు గనక యాసిడ్ పోయడం ప్రారంభిస్తే ఊళ్ళో సగం మంది మగాళ్లే బయటికి రారా. కారణం పరిస్థితులేని నాకు ఎప్పుడూ అర్థమైపోయింది. మనమే ఇంకా అర్థం చేసుకోకుండా ఉన్నాం. నచ్చలేదని చెప్పిన అమ్మాయి వెంట మళ్లీ మళ్లీ తిరగడం, ఎవరినో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని లవ్ చేస్తానని చెప్పడం, ఇవన్నీ సినిమాకు బాగుంటాయి. వాస్తవంలో అలా చేస్తే పాపం. అలా చెయ్యొద్దు. సైతాన్ లోపలున్నప్పుడు నువ్వు చెప్పే మంచి మాటలు వీళ్ళ చెవులకి ఎక్కవు. నువ్వు కొంచెం బయట ఉండు సంగం. బాగా తాట తీసి పంపించు. ఇక మీదట వీళ్ళు ఎవ్వరికి ఐడియా ఇవ్వకు. ఐడియా ఇస్తావా? ఇంకోసారి ఇస్తావా? నరికి పోగలెట్టేస్తాను. ఏమనుకుంటున్నావు? నువ్వు కదా ఎంకరేజ్ చేస్తున్నావు. నిన్ను చంపేస్తాను. ఇంకొకసారి కానీ ఇలా చేసావనుకో, వాడి చేతులు కొడతాను. ఇంకొకసారి కనిపించాను, నిన్ను చంపేస్తాను.